హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అపర్ణ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. ప్లీజ్ వీడియోని అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈరోజు వచ్చి వ్లాగ్ ఏంటంటే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. సో అక్కడ వ్లాగ్ అయితే తీసానండి. మొత్తం మా అమ్మమ్మ వాళ్ళు అందరం కలిసామన్నమాట. సో అక్కడ వ్లాగ్ అయితే తీసానన్నమాట. అది మా పిన్ని వాళ్ళైతే పెళ్ళికొడుకు అయితే గోదావరి సైడ్ అయితే పెళ్ళి కొడుకుని చేసిన తర్వాత ఒక్కొక్క రోజు అయితే భోజనం టిఫిన్స్ అయితే పెడతారండి. సో మా పిన్ని వాళ్ళు కూడా ఇలాగే పెట్టారనమాట. సో ఆ వీడియోని అయితే నేను కొంతమందికి తెలుసు కదా ఎలా ఉంటాయి అంటే మా సైడ్ వాళ్ళకి తెలుసు, వేరే వాళ్ళకి ఎలా జరుగుతుందో నాకు తెలియదు. సో వాళ్ళకి తెలుస్తుందని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. ఇంకా స్టార్టింగ్ భోజనాలు అంటే గారెలు అన్నది ఉండాలి కదా. సో అందుకని గారెల కోసం అయితే పప్పు అయితే ఆడేస్తున్నారనమాట. కార్తికేయ మా పిల్లల గ్యాంగ్ అంతా అయితే మీటింగ్ వేసామన్నమాట. ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటున్నాం అనమాట. మీరు కూడా అంతేనా? అందరూ కలిపితే జోక్స్ వేసుకుని ఏదో ఒకటి అనుకుంటా తిట్టుకుంటా కొట్టుకుంటా అయితే ఉంటారా? ఇక మా తాతయ్య అయితే ఫోన్ తీసుకుని అయితే టైం అయిపోతుంది, త్వరగా తేవల్చండి అంటారు. పెద్దోళ్ళు అన్న వాళ్ళు అంతే కదా అండి. వాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు అంటారు కానీ నిజంగా ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే అసలు సందడే ఉండదు కదా. సో మా తాతయ్య కూడా మాకు అలానే అన్నమాట. ఇంకా ఇంకా కర్రీస్ ఏంటో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ ఎగ్స్ అయితే ఫ్రై చేసేస్తున్నారనమాట. అవతల అయితే ఇంకా బిర్యానీ అదినైతే కుక్ అయిపోతుంది. ఈ లోపల మా అమ్మమ్మ అయితే గారెలైతే వేసేస్తుందనమాట. ఇంతకీ మీలో ఎంతమందికి గారెలంటే ఇష్టమో, చికెన్ కర్రీ నంచుకొని తింటే ఇష్టమో నాకైతే కామెంట్ చేసేయండి. గారెలైతే అయిపోయొచ్చేసాయి ఇంకా. ఫైనల్లీ ఇంకా పెళ్ళికొడుకు, తోడుగుడ్డు పెళ్ళికొడుకు అయితే వచ్చేసారనమాట. ఏం కర్రీస్ వండేసారో చూసేద్దాం, వచ్చేసేయండి మీరు. అయితే కర్రీస్ అదని ఏం స్పెషల్స్ చేసామో చూస్తాం కదా. ఇంకా కార్తికేయ అయితే ఏడుస్తున్నాడు. మీరైతే గెస్ట్ చేయండి ఎందుకో, నేనే చెప్పేస్తాను. ఎగ్స్ ఫ్రై చేసాం కదా, వీడు నాన్ వెజ్ ఎక్కువ తింటాడనమాట. ఓన్లీ ఎగ్స్ ఇంకా ప్రాన్సే తింటాడనమాట. సో ఎగ్స్ కావాలని ఇంకా మనకి ఇంత విందు అయిన తర్వాత చుక్కుంటే బాగోపోతే బాగోదు కదా. చుక్క అంటే వేరేది అనుకోకండి, థమ్సప్ అనమాట. సో థమ్సప్ అయితే వేసేసుకొని తాగేసాం. ఇంకా ఇదంతా అయిన తర్వాత క్లీనింగ్ సెక్షన్ పాపం మా సిస్టర్కి అయితే కజిన్ సిస్టర్కి అయితే ఇచ్చారనమాట. తుడుస్తుంది. కార్తికేయ అయితే ఇంకా ఆటలాడుతున్నాడు. మా తాతయ్యతో బాగా ఎంజాయ్ చేస్తాడనమాట. చిన్నోడు అయితే అంటే భార్గవ్ నందన్ నాతోనే ఉంటాడు, వీడు తక్కువ వెళ్ళటం. సో చూసారు కదా, ఇలా అయితే జరిగిందనమాట సండే మాకైతే. ప్లీజ్ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్